కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురువు మే 18 నుండి దక్షిణ స్థానమైన మిథున రాశి యందు మరియు శని సంవత్సరమంతా సప్తమ స్థానమందు తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితములు కలగజేయనట్లుగాను రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా షష్ఠ వ్యయ స్థానమందు రజితమూర్తులుగా సౌభాగ్యకర్మకు ఫలితములు ఇచ్చువారుగా సంచరించరు. ఆత్మవిశ్వాసాన్ని, ఆశావాహ దృక్పథాన్ని పెంచుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ధనం నిల్వ, పదోన్నతి, వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరిస్తాయి. విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢపడుతుంది. ప్రేమ విషయాల్లో జీవితం ఆనందకరంగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. గురు సంచార సమయంలో అనగా మే నుండి వృత్తి వ్యాపార విషయాల్లో చాకచక్యం, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపు, విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. అక్టోబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. డిసెంబర్ నెల నుండి కొద్దిగా ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.